సీఎం చంద్రబాబు నేడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఏటా దేవాంశ్ బర్త్డేకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును టీటీడీకి విరాళంగా అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అన్నప్రసాద కేంద్రానికి దేవాంశ్ పేరుతో 44 లక్షల విరాళం అందజేశారు. దేవాంశ్ బర్త్డే సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించడం చంద్రబాబు ఫ్యామిలీకి ఆనవాయితీగా వస్తోంది. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్. రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే 2 రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుపతికి రానున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన ఉండవల్లి నివాసం నుంచి ఈ రోజు సాయంత్రం ఏదైతే ఆయన ఉండవల్లి నివాసం నుంచి నేరుగా హెలీప్యాడ్ లో ఏదైతే తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతి సాయంత్రం 4:30 బయలుదేరి సాయంత్రం 6 గంటలకి అగ్రికల్చర్ శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ కి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమల గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కి అయితే ఆయన బయలుదేరి వెళ్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి మరోవైపు రేపు అంటే శనివారం ఆయన ముఖ్యంగా పలు కార్యక్రమాలకు సంబంధించి ఓపెనింగ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాని ప్రధానంగా మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా మొదట తెల్లవారుజామున 6:05 గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి నేరుగా 6:10 వైకుంఠం 1 కి అయితే ఆయన చేరుకుంటారు. కుటుంబ సమేతంగా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండానే ఆయన సాంప్రదాయ దుస్తులతో శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. అంటే గతంలో ఎన్నిసార్లు సీఎం గా ఆయన వచ్చినప్పటికీ నేరుగా వైకుంఠం నుంచే శ్రీవారి ఆలయంలోకి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈసారి కూడా వైకుంఠం నుంచే ఆయన శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉదయం 6:20 నుంచి 7:07 వరకు శ్రీవారి దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత 7:07 రంగనాయక మండపంలో ఆయనకి ప్రత్యేకంగా శేష వస్త్రంతో సత్కరించి టీటీడీకి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు కావచ్చు, మరోవైపు పటాలు అందజేసి టీటీడీ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మరోవైపు ఆ తర్వాత 7:20 మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఒక రోజుకి సంబంధించినటువంటి భోజనానికి అంటే ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి సంబంధించి పూర్తిగా భక్తులకి అందించేటువంటి ఫుడ్ కి సంబంధించి 44 లక్షల రూపాయలు ఏదైతే టీటీడీకి ఆయన అయితే విరాళంగా అందించుతున్నారు. అంటే ప్రతి ఏడాది అంటే దేవాంశ్ పుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది శ్రీవారికి 44 లక్షల రూపాయలు విరాళం ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కూడా స్వామివారికి సంబంధించి 44 లక్షల రూపాయల విరాళాన్ని డీడీని అందజేయనున్నారు. ఆ తర్వాత 7:20 నుంచి 8:30 వరకు ఏదైతే తిరిగి గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కి అయితే చేరుకుంటారో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తిరుమలలో కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం చాలా సంబంధించి ఆ కాంప్లెక్స్ కొన్ని ఓపెనింగ్ చేసేట్టున్నాయి. ఆ తర్వాత ఏదైతే ఉదయం 10 గంటలకు గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ నుంచి తిరుమలలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అయితే చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ సుమారు 45 నిమిషాల పాటు ఆ కమాండ్ కంట్రోల్ లో పూర్తి స్థాయిలో అంటే భక్తులకి అందించేటువంటి సేవలకు సంబంధించి పూర్తిగా అక్కడ వాళ్ళని అధికారులు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ ఏఐ దానికి సంబంధించి ల్యాబొరేటరీ అంటే తిరుమలలో ఒక ల్యాబొరేటరీ నెయ్యికి సంబంధించి కావచ్చు, ఏదైనా టీటీడీకి సంబంధించినటువంటి పప్పు దినుసులు కొనుగోలుకు సంబంధించి ఆ పూర్తిగా ల్యాబొరేటరీకి సంబంధించి తిరుమలలోనే ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఆయన ఓపెనింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఏదైతే రేపు ఉదయం 11:30 పూర్తిగా ల్యాబొరేటరీ నుంచి నేరుగా గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ చేరుకొని అక్కడ నుంచి నేరుగా హెలిప్యాడ్ లో నేరుగా ఉండవల్లికి బయలుదేరిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది.